బాధ్యతాయుత ప్రతిపక్షం కావాలి. ప్రజాస్వామ్యానికి మచ్చల ఎమర్జెన్సీ. మోడీ అప్రకటిత అత్యయిక స్థితి కొనసాగుతోందని ఖర్గే. రాజ్యాంగ పరిరక్షణకు విపక్షం ప్రదర్శన. కొలువు తీరిన కొత్త లోక్సభ. ప్రజలు బాధ్యతాయుత విపక్షాన్ని కోరుకుంటున్నారని, ఆ మేరకు మూడో విడత పదవీ కాలంలో అందరినీ కలుపుకుని వెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఏకాభిప్రాయాన్ని ప్రోధి చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. రాజ్యాంగాన్ని చెరబట్టి అత్యవసర పరిస్థితి విధించడం అనేది ప్రజాస్వామ్య చరిత్రపై నల్లమచ్చగా మిగిలిందన్నారు. సోమవారం 18వ లోక్సభ తొలి సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. లోక్సభ సభ్యుడిగా ప్రమాణం చేసిన అనంతరం సభలోను ప్రసంగించారు. శ్రద్ధాశక్తులతో జరిగే చర్చలను ప్రజలు కోరుకుంటున్నారే కానీ అవాంతరాలు, నాటకీయ పరిణామాలు కాదు. విపక్షాలు ఈసారైనా తీరు మార్చుకుంటాయని, ప్రజాస్వామ్య హుందాతనాన్ని కాపాడతాయని ఆశాభావంతో ఉన్నాను. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం మాకెంతో గర్వకారణం. ఇలా జరగడం గత 60 ఏళ్లలో ఇదే తొలిసారి. ఈ గెలుపుతో మా బాధ్యత 3 రెట్లు పెరిగింది. 3 ఎక్కువ కృషితో 3 రెట్ల ఫలితాన్ని అందిస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నా. ప్రభుత్వాన్ని నడపడానికి మెజారిటీ ఉండాలి, కానీ దేశం మాత్రం ఏకాభిప్రాయంపై నడుస్తుంది. ప్రజాకాంక్షలు నెరవేర్చి దేశ సేవకు దీన్ని సాధించడానికి మా ప్రభుత్వం అన్ని వేళలా పాటుపడుతుందని ప్రధాని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే